అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక మళ్ళీ లాంగ్ వీడియో, కుకింగ్ వీడియోతో వచ్చేసినా అనమాట. ఈరోజొచ్చేసి క్యారెట్ దోస చేస్తున్నా. మీరు విన్నది నిజమే. అంటే కొంతమందికి ఇప్పుడు లైక్ దోసలు, ఇడ్లీలంటే మినపప్పు ఉండాలి. అది చాలా కాస్ట్ ఎక్కువ. అంటే లైక్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎందుకు అనుకుంటారు కదా! వాళ్ళ కోసం సింపుల్‌గా ఫస్ట్ అయితే ఇవి ఉంటాయి కదా! రేషన్ బియ్యం. అవి ఒక 2 గ్లాసెస్ తీసుకొని నైట్ అంతా నానబెట్టేసినా అనమాట. మా మార్నింగ్ లెగిసి మిక్సీ పట్టిన. అండ్ 2 క్యారెట్స్, 2 పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కొంచెం అల్లము, దాంట్లో సాల్టు, జీలకర్ర ఏసి ఇట్లా మెత్తగా పేస్ట్ గ్రైండర్ చేసుకోవాలి. మీరింకా మెత్తగా చూసుకోండి గ్రైండర్ చేసి పెట్టుకొని, మీరు ఇంతకుముందు బియ్యపు పిండి ఏదైతే పట్టుకొనున్నారో దాంట్లో ఈ క్యారెట్ మిశ్రమం మొత్తం ఏసేసి, దాంట్లో ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోండి. సాల్ట్ ఒకసారి చూసుకోండి సరిపోయిందా లేదా అని జెప్పేసి. చూసుకొని అది మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకొని, ఒక 2 ఆర్ 3 అవర్స్ పక్కన పెట్టేసుకోండి టైం ఉంటే. టైం లేకుంటే ఒక 10 మినిట్స్ అంతలో దీంట్లో కోసం చట్నీ చేసుకుంటారు గదా! ఆ టైం వరకైతే పక్కన పెట్టేసుకోండి. అండ్ దోసలేసే టైంకి కొంచెం జీలకర్ర తీసి దాంట్లో వేసుకొని మిక్స్ చేయండి. జీలకర్ర ఉంటే ఆ టేస్టే వేరబ్బా! మస్తుంటది. అండ్ తర్వాత ఇట్లా పాన్ పెట్టేసుకున్న తర్వాత లైట్‌గా కొంచెం వేడైన తర్వాత లైట్‌గా ఆయిల్ వేసి ఇట్లా ఆనియన్‌తోని ఇట్లా అనండి. తర్వాత వాటర్ పోసి మంచిగా అంటారు కదా! దోసలు టిఫిన్ షాప్స్‌లో అట్లా అనకపోయినా మంచిదే అనమాట. అట్లా వేయండి. తర్వాత ఫస్ట్ ఇట్లా ఒక గంటె తీసేసుకోండి. ఫస్ట్ దోస ఇట్లనే అయితది. అంటే తెలవని వాళ్ళైతే భయపడకండి. కొంచెం అతుక్కుపోయినట్టు అట్లా అయితది. అండ్ ఫస్ట్ దోస తినను అనమాట. బయట పెట్టేస్తా. ఎవరన్నా తిన్నా ఓకే అని చెప్పేసి. నేను ఎప్పుడేసినా ఫస్ట్ దోస బయట పెడతా అనమాట. అండ్ ఫస్ట్ దోస బయట పెట్టేసిన. ఇట్లానే ఒక 2 ఆర్ 3 దోసలేసుకోండి. అండ్ నార్మల్‌గా మీరు మినపప్పుతో ఏసుకుంటే దోస ఎట్లా వస్తదో, ఆ కలర్ అట్లనే వస్తది. బట్ క్యారెట్ ఆరెంజ్ కలర్ గదా! సో, అట్లా వస్తదనమాట. కొంచెం ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ వస్తది బ్యాక్ సైడ్. సేమ్ ఇదే ప్రాసెస్‌తో ఏసుకోండి దోసలు మొత్తం. బై మిస్టేక్‌లో ఇడ్లీ అని వచ్చేసింది. క్షమించేసేయండి. అండ్ దోసలు మొత్తం ఇట్లనే ఏసుకోండి. మంచిగా ఆనియన్ తీసుకొని ఫస్ట్ దాని మీద ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి కొంచెం వాటర్ పోసి అది ఇట్లా అనిన తర్వాత దోసేసుకొని అది కొంచెం కాలింది అన్నట్టు ఫస్ట్ మీరేం చేస్తారో తెలుసా? దోసేసే టైంలో సిమ్‌లో పెట్టండి. దోసేసిన తర్వాత ఆన్ చేయండి. ఆ దోసేసి కొంచెం అది మాడింది, కొంచెం మగ్గింది అన్న టైంలో మొత్తం చుట్టూరా ఆయిల్ పోయండి. దానివల్ల దోస అలా లెగిసొస్తది. మనం గింజుకోవసరం లేదు. ఇట్లా మంచిగా కాల్చుకోండి. బియ్యం పిండి కదా! మినపప్పు లేదు కాబట్టి మినపప్పు వాసన కొడతది. సో, మీరు మంచిగా కాల్చుకోండి. కొంచెం బ్లాక్ అయినా మంచిదేం కాదు. మరీ మాడొద్దు. అట్లా కాల్చుకోండి. నేను ఇట్లానే దోసలన్నీ వేసుకొని అండ్ ఆ టైంకి నా దగ్గర ఆనియన్ చట్నీ ఉంది అనుకున్నా. ఏం లేకుండే ఇంకా మామిడికాయ పచ్చడితో తిన్నా. అండ్ ఆవకాయ తెలుసు కదా! సమ్మరు. బట్ మంచిగానే ఉన్నది ఆ పచ్చడితో అయినా. అంతే మన ఈ క్యారెట్ దోస రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి రాని వాళ్ళకి, కొత్తగా చేయాలని వారికి షేర్ చేయండి. బాయ్.